డైలీ టేస్ట్ ది డైలీ. జగ్గయ్యపేటలో ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో విఘ్నేశ్వర స్వామి ఆలయం, ముండ్లపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయంలో దొంగలు చోరీలకు తెగబడ్డారు. అర్ధరాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి హుండీ ధ్వంసం చేసి 30,000 విలువ చేసే కానుకలను ఎత్తుకెళ్లారు. ఇక మరో హుండీ పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. అదేవిధంగా ఆలయంలో కానుకలు చోరీ చేశారు. ఉదయం పూజారి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. చోరీ చేసిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అవడంతో దొంగల్ని పట్టుకునేందుకు పోలీసుల బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇక ఓ దొంగల ముఠా ఆటోలో ఆయుధాలతో తిరుగుతూ చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. మేము 4 కాంచోని 9-10 దాకా ఏడే ఉంటుంది ఉంటారు. సాములు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవారికి మేము నైట్ కూడా మళ్ళా సాయంకాలం వచ్చి 4 కాంచోని 9:30-10 దాకా ఉంటాం. అవును తాళాలు వేసి ఇంటికి వెళ్ళిపోతే ఇంకా తెల్లారి గట్రా మాకు 4:30కే వచ్చాడు. ఇబ్బంది పలకొచ్చారు, తాళం పలకొచ్చారు. అది పలకొట్టారు, పోయి వచ్చాయి. అది కూడా పలకొట్టి మధ్యలో పగిలింది తాళం. గుండె కూడా మొత్తం తీసుకుపోయారు. అది కూడా ఖాళీ అయ్యే ఉంటుంది అసలు ఏముండదు. ఇంకా తీసాక ఇంకెందుకే ఉంటుంది అట్లా. ఇదైతే ఇప్పుడు రెండో తాళం అట్లా చేయటం. మనం తెద్దాం అనుకున్నాం, తీద్దాం అనుకుంటే ఈయన కార్తీక మాసం 4 రోజులు ఆర్డర్ చేస్తే ఏదో ఒకటి అయిపోతే 60-70 ఖర్చు వస్తుంది. సరే 10 ఉంటాయిలని మేము సహజాత్మకం అన్నమాట. లోవి ఉంటాయి, ఇదిగా మీరు చేసుకోతారులే. ఎంత ఉండొచ్చు దాంట్లో సుమారు ఒక 5,000-6,000 దేని చేస్తాం. మేము 4 కాంచోని